వేసవి కాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పని మీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ సుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పని మీద తాను వెళ్తుంటాడు ఆయన. అలా నడుస్తుండగా ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహామునిని ఎండ తీవ్రంగా నిలవనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన, సూర్యుడా దూరంగా వెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు. సరికదా మరింత ఉగ్ర రూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని వెంటనే తన విల్లు బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలడం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుడిని తాకకుండానే నేల మీద పడిపోతుంటాయి. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా జమదగ్ని మహాముని పట్టు విడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైకి సంధించడం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా పెంచుతున్నాడు. అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండవేడి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో తన అస్త్రాలన్నింటినీ తీసుకొని సూర్యుడిపై సంధించసాగాడు. ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిల్లాడిపోతూ ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషి రూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, ఏంటి తమరు చేస్తున్న పని? సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని హెచ్చరించాడు. అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ, ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు, కానీ మధ్యాహ్న సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా, అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు అన్నాడు కసిగా. జమదగ్ని అన్నంత పని చేసేలాగా ఉన్నాడని గ్రహించి సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, శాంతించు. నేను సూర్యుడిని. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతతో భూమిని వేడెక్కించడం నా వృత్తి ధర్మం అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జమదగ్నికి వేడి నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్యభగవాను. అవేంటంటే పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు అంటే చెప్పులు వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.